హైదరాబాద్ నగర హబ్సిగూడ సబ్ డివిజన్ పరిధిలోని నాచారంలో పలు ప్రాంతాలలో కేబుల్ వైర్లు, ఇంటర్నెట్ వైర్లను తొలగిస్తున్నట్లు ఏఈ నాగరాజ్ తెలిపారు. కేబుల్ వల్ల రామంతపూర్లో జరిగిన సంఘటనను దృష్టిలో పెట్టుకుని ఉన్నతాధికారుల సూచనల మేరకే నాచారంలో కేబుల్లను మంగళవారం తొలగిస్తామన్నారు. కరెంటు స్తంభాలకు ఇష్టం వచ్చినట్లు వైర్లు వేయడం వల్ల అవి కరెంటు వైర్లకు తగిలి షార్ట్ సర్క్యూట్ అవ్వడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయన్నారు. ప్రమాదాల నివారణ కొరకు విద్యుత్ శాఖ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. మన గణేష్ చవితికి అమ్మవారి దాంట్లో కూడా ప్రాబ్లంగా ఉంటుంది. తర్వాత ఏదైనా మా ఈ కేబుల్ వైర్లన్నీ మా లైవ్ వైర్ల పైననే ఉంటున్నాయి. వాటి తెగి పడినప్పుడు కూడా విద్యుత్ ఘాతానికి చాలా అవకాశాలు ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటివి పునరావృతం కాకుండా మా యొక్క సంస్థ వాళ్ళు కూడా మాకు ఏమని చెప్పారంటే ఏవైతే విద్యుత్కి మనకు ఇబ్బందికరంగా ఉన్నాయో వాటిని తొలగించమని చెప్పారు. సో ఆ ఆదేశానుసారంగా ఏదైతే ప్రజలకి అండ్ విద్యుత్ స్తంభాలకి విద్యుత్ వైర్లకు విభాగంగా ఉన్నాయో వాటిని మాత్రం తొలగిస్తున్నారు. అంటే ఇది ఓన్లీ అందరికీ వర్తిస్తుందా? ఓన్లీ అందరికీ అంటే ఇప్పుడు కొన్ని నెట్వర్క్లు ఏం చేస్తున్నాయి, వాళ్ళు సపరేట్గా పోల్ చేసుకొని సపరేట్గా లైన్స్ గుంజుకొని విద్యుత్ స్తంభాలకు కానీ పబ్లిక్ కానీ ఎలాంటి ప్రాబ్లం లేకుండా ఉన్నాము. అలాంటి వాళ్ళకి మేము టచ్ చేయాలి. ఓన్లీ మా విద్యుత్ స్తంభాలకు బండలుగా వైర్లు కట్టి మా వాళ్ళకు కూడా ఈవెన్